ఈ రెసిపీని ఇష్టపడిన వారంటే ఎవరూ ఉండరు. దాని పేరే ఆకు పకోడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేద్దాం రండి. ముందుగా పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. 1 గ్లాసు పెసరపప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుని దాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సర్లో అల్లం, పచ్చిమిరకాయలు, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుని అల్లం, పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, దానిని వడకట్టుకుని ఈ ఇంగ్రీడియంట్లు వేసుకోవాలి. ఆ రసం మొత్తం అందులో దిగేలాగా మనం దాన్ని మెత్తగా గట్టిగా పిండుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని 3 కప్పులు కానీ 4 కప్పులు కానీ వరిపిండి యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడా యాడ్ చేసుకున్నప్పుడు దాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆ వాటరు, ఆ పిండి, మనం వేసిన అల్లం అది ఉంది కదండి, అల్లం పచ్చిమిరకాయలది, అది మొత్తం కలిసిపోయేలా దాన్ని చక్కగా నీట్గా వేసుకోవాలి. దాని తర్వాత నువ్వు ఉప్పు కూడా వేసుకోవాలి అందులో. కొంచెం వామ్ వేసుకోవాలి. వామ్ ఇవన్నీ వేసుకుని చక్కగా నీట్గా పిండి మొత్తం కలిసేలా గట్టిగా పిసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా కలుపుకుంటే మనకి ఆ పకోడీ అన్నది చక్కగా మెత్తగా నోట్లో పెట్టి కరిగిపోయేటట్టుగా వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని ముద్ద పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ముద్దను పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన మూకుడు పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగేలా ఉండాలి. దీనిని జంతికల గిద్ద అంటారండి. మనం పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఒక ముద్ద కింద చేసుకుని ఈ జంతికల గిద్దలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానిని ఆయిల్లో పిండి గిద్దను పక్కన పెట్టుకుని ఈ వేగుతున్న పిండి ముద్ద ఉంది కదండి, అది బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. చూశారు కదండి, ఎంతో రుచికరమైన పిండి వంటకం రెడీ అయిపోయింది. మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎంతగానో ఆనందింప చేయొచ్చు. ఎందుకంటే ఈ వంటకం తిన్నవారు ఎన్నటికీ మిమ్మల్ని మారవరు. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ నౌ.